కాళేశ్వరం వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తోంది. కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం కారు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేశారు. ఆలోపే ఎమ్మెల్సీ కవిత బాంబు పేల్చారు. హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేశారు. దాంతో అటు ఇటు తిరిగి కాళేశ్వరం పంచాయతీ బీఆర్ఎస్ మెడకు చుట్టుకుందా? తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోసం సీబీఐకి అప్పగించింది. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చించాక సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాళేశ్వరం రిపోర్టుపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి సిఫారసు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు అస్సలు ఊహించలేకపోయారు. ఇస్తే సిఐడి లేదా సిట్కు అప్పగిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ కు రిలీఫ్ దక్కకుండా బీజేపీ చేతికి చిక్కేలా చేశారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారింది. ఇదే ఛాన్స్ అనుకుని బీజేపీ సీబీఐని రంగంలోకి దింపుతుందా, లేక రేవంత్ రెడ్డి వ్యూహంలో తాము ఎందుకు పావులుగా మారాలని సైలెంట్ గా ఉంటుందా అనేది గులాబీ పార్టీ లీడర్లకు అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం రిపోర్టును సీబీఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ గులాబీ బాస్ కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అటు న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు చేశారు. ఎలా ముందడుగు వేయాలన్న దానిపై చర్చించారు. సీఎం రేవంత్ బీజేపీతో లోపాయికారిగా మాట్లాడుకునే ఈ తీర్మానం చేశారా, లేకపోతే తామే చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందని బీజేపీని పావుగా చేసుకున్నారా అన్న కోణంలో సమాలోచన చేశారు. అయితే కాళేశ్వరంలో కేసీఆర్ ను రెక్కించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సీబీఐ విచారణ కోరుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునిచ్చారు. ఆలోపే ఎమ్మెల్సీ కవిత రూపంలో బాంబు పేలింది. అమెరికా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఎమ్మెల్సీ కవిత కొన్ని గంటల విరామంలోనే మీడియా ముందుకు వచ్చారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు ఆమె సొంత పార్టీ నేతలని టార్గెట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై డైరెక్ట్ గానే అటాక్ చేశారు. కేసీఆర్ కు అవినీతి మరక వారి వల్లే వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేయడంతో కడుపు రగిలిపోతోందన్నారు. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నష్టం జరగవచ్చని, అయినా తనకు సంబంధం లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. అయితే ఇన్నాళ్ళు గులాబీ లీడర్లను పరోక్షంగా టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు డైరెక్ట్ గా హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ఇద్దరు నేతలు అవినీతి అనకొండలు అని విమర్శించారు. కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని హరీష్ రావు, సంతోష్ రావు సొంత ఆస్తులు భారీగా కూడగట్టుకున్నారని ఆరోపించారు. అందుకే హరీష్ రావును మంత్రి పదవి నుంచి తప్పించారని చెప్పుకొచ్చారు. అసలు కాళేశ్వరంలో హరీష్ రావు పాత్ర లేదని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పై అవినీతి మరకపడ్డాక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అన్నారు. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది, పోతే
బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా? తెలంగాణ ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. మరోవైపు తనపై ఎవరైనా ట్రోల్ చేస్తే తోలు తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కవిత మాట్లాడిన కాసేపటికే మాజీ మంత్రి హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. 6 అడుగుల బుల్లెట్ అంటూ ఫైర్ సింబల్తో ఓ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ గులాబీ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నారంటూ బాంబు పేల్చిన కవిత ఇప్పుడు నేరుగా హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేశారు. అంతకుముందు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీపూర్తో అభివర్ణించారు. ఆ తర్వాత కవిత టార్గెట్ కేటీఆర్ అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే ఆలోపే కవితపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కవితను అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది.